ఓకే శేషు గారు, ఇప్పుడు సీఎంకి పిఎంకి మధ్య రిలేషన్ బాగానే ఉంది, కలిసినప్పుడు మాట్లాడుకుంటారు, హంసే జోడో అంటారు, బడే బాయ్ చోటే బాయ్ అంటారు. మరి మళ్ళీ ఎందుకు భారత ప్రభుత్వం ఆయన యుఎస్ వెళ్ళి ఏదో రాష్ట్రానికి తీసుకొద్దామనంటే ఎందుకు ఆపేసింది? అంటే కేంద్ర ప్రభుత్వం ఆపేసిందా, లేదు అని అంటే ఆగస్టు సంక్షోభం గురించి నిజంగానే ఆయన భయపడి వెనక్కి వచ్చేస్తున్నారా? ఇప్పుడు అమెరికా పర్యటనకి రేవంత్ రెడ్డి గారికి అనుమతి దొరకలేదు అనేటటువంటి అంశము మనకి చాలా స్పష్టమైపోయింది. ఎందుకు దొరకలేదు అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అన్న చెప్పాలి, లేకపోతే సీఎంఓ అన్న చెప్పాలి. వాళ్ళిద్దరు చెప్తున్నటువంటి కారణాల్లో చాలా స్పష్టత లేదనేటటువంటి అంశం కనపడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చెప్తుంది అని అంటే, ముఖ్యమంత్రి హోదాకు తగ్గటువంటి కార్యక్రమము, తర్వాత తన నిబంధనల మేరకు కార్యక్రమాలు లేవు కాబట్టి మేము అనుమతించలేకపోతున్నాం అంటున్నారు. అయితే నాకు ఒక ప్రశ్న ఏమి ఉత్పన్నమవుతుందంటే, ఇది మొదటిసారి కాదు అమెరికా వెళ్ళటం రేవంత్ రెడ్డి గారు. తాను అధికారం చేపట్టిన తర్వాత ఇది సెకండ్ టైం వెళ్తున్నారు. గతంలో ఒకసారి వెళ్లారు, పెట్టుబడుల సదస్సు నుండి వెళ్ళిన సందర్భం ఉంది, ఇప్పుడు వెళుతున్నారు. కానీ అప్పుడు లేనటువంటి అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, లండన్ లో ఏ ఒప్పందాలు ఉన్నాయో అమెరికాలో కూడా అదే ఒప్పందాలు. ఎడ్యుకేషన్, తెలంగాణ రైజింగ్, స్కిల్స్, స్పోర్ట్స్, వీటికి సంబంధించినటువంటి అంశాలే. మీకు లండన్ లో కుదిరేటటువంటి ఆక్స్ఫర్డ్ లో కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సంబంధించిన, కేంబ్రిడ్జ్ లో సంబంధించినటువంటి ఒప్పందాలే మీకు అమెరికాకు వచ్చేసరకు హార్వర్డ్ తో కానీ, తర్వాత మెసాచ్యూట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కానీ, లేకపోతే వర్జీనియా ఐటీతో కానీ, లేకపోతే నార్థర్న్ ఈస్టర్న్ యూనివర్సిటీతో కానీ అవే ఒప్పందాలు ఉన్నాయి. కానీ ఎందుకు అనుమతి ఇవ్వలేదు అనేటటువంటి. అయితే ఈ విషయానికి సంబంధించి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆఫ్లైన్ లో ఏం చెప్తున్నారంటే, గతంలో బట్టి విక్రమార్క రోజా గారు ఒక్క మాట, వివాదం ఎక్కడ అంటే ఆఫ్ ద రికార్డ్ వస్తున్నటువంటి వివాదం ఏంటి అంటే, ఇవి అఫీషియల్ ప్రోగ్రామ్స్ కాకుండా నాన్ అఫీషియల్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి అమెరికాలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిజైన్ చేసింది. దాంట్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీట్ అండ్ గ్రీట్ లో అక్కడ ఏదో ఫండ్స్ వసూలు చేశారు. ఆ ఫండ్స్ కి సంబంధించినటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి, వివాదాస్పదం అవుతున్నాయి అనేటటువంటి ఉద్దేశం ఒకటైతే, రెండోది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇండియాలో ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ యూనివర్సిటీలతో చేసుకుంటున్నటువంటి ఒప్పందాలు కొంత ఏదో గ్యాప్ ఏర్పడినటువంటి అంశంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ భావించిందన్న ఉద్దేశంతో ఈ రెండు కారణాలతోటి అనుమతి నిరాకరించారు అనేటటువంటి ఒక అభిప్రాయం బయటకు వస్తుంది. బట్ ఏదైనా ఇది ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గానీ, సీఎంఓ గానీ ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు, రవికుమార్ గారు, మల్ల యాదవ్ గారు, కృష్ణతేజ. థ్యాంక్ యూ. రైట్, ఇది వాల్టీ స్పెషల్ డిబేట్.